వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. నేనైతే ఇవాళ నా కిచెన్ మేకోవర్ చేద్దామని అనుకుంటున్నానండి. ఇదైతే నా బిఫోర్ ఆర్గనైజింగ్ కిచెన్ అనమాట. అప్పుడు ఆర్గనైజింగ్ ఇలా ఉంది, ఎందుకంటే నాకు ర్యాక్స్ చాలా తక్కువ ఉండడం వల్ల సామాన్లన్నీ ఒకే దగ్గర డంప్ చేసినట్టు అనిపిస్తుంది కదండి. అందుకని నేనైతే ఇవాళ సామాన్లన్నీ నీట్గా ఆర్గనైజ్డ్గా సర్దుకుందామని అనుకుంటున్నానండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే నా ఫస్ట్ ర్యాక్ అండి. ఫస్ట్ ర్యాక్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. సామాన్లన్నీ తీసి ఫస్ట్ పక్కన పెట్టేసుకుంటున్నాను. సామాన్లన్నీ తీసిన తర్వాత ఈ కార్డ్బోర్డ్ షీట్ అయితే తీసేస్తున్నానండి. ఇలా తీసుకొని క్లీన్ చేసుకుంటానండి అప్పుడప్పుడు. అంటే అట్లీస్ట్ ఒక 5 మంత్స్కి 6 మంత్స్కి ఒకసారి అయితే ఇలా అన్నీ తీసి అన్నీ క్లీన్ చేసుకుంటానండి. ఇప్పుడైతే నేను క్లీన్ చేసుకున్న తర్వాత ఒక వాల్ పేపర్ అయితే పర్చేస్ చేశానండి. మీరైతే ఆన్లైన్లో మంచిగా చూసి రేటింగ్స్ చూసి పర్చేస్ చేయండి. నేనైతే ఆఫ్లైన్ షాప్లో పర్చేస్ చేశానండి. ఈ పేపర్ అయితే క్వాలిటీ అంతగా బాగాలేదండి. నేను 350 రూపీస్కి లోకల్ షాప్లో పర్చేస్ చేశాను. ఇది ఓన్లీ పేపర్ లాగా ఉంది. కొన్ని షీట్స్ అయితే చాలా థిక్గా ఆయిల్ రెసిస్టెంట్, వాటర్ రెసిస్టెంట్, ఫైర్ రెసిస్టెంట్ ఉంటాయి కదా. ఇది అలా కాదండి, నార్మల్ పేపర్ లాగా ఉందన్నమాట. క్వాలిటీ అంతగా బాగాలేదు. నేనైతే ఆన్లైన్లో టైం పడుతుంది కదా అని చెప్పి లోకల్ షాప్లో తీసుకున్నాను, కానీ క్వాలిటీ అయితే అంత బాగాలేదండి. నేనైతే బార్డర్ లాగా కట్ చేసుకొని ఇలా స్టిక్ చేసుకున్నాను. ఇలా స్టిక్ చేసుకోవడం వల్ల బార్డర్ లాగా అనిపిస్తుంది కదండి. ఇలా గ్లాస్ పెట్టి హాఫ్ సర్కిల్ లాగా కట్ చేసుకొని ఇలాగా అంటించుకున్నానండి. ఇప్పుడైతే నేను నా ఫస్ట్ ర్యాక్ సర్దుకుంటున్నాను. ఫస్ట్ ర్యాక్లో ఆ బిర్యానీ కడాయి, పెద్ద కుక్కర్ అరేంజ్ చేశానండి. ఇవైతే నేను అప్పుడప్పుడు వాడతాను. ఈ చిన్ని కుక్కరు, ఈ స్టీల్ కుక్కర్స్ అయితే రెగ్యులర్గా వాడతానని నాకు అందుబాటుగా ఈ లాస్ట్లో పెట్టుకున్నానండి. ఇక్కడైతే నేను ఒక చిన్ని బాస్కెట్లో నాప్కిన్స్ అయితే పెట్టుకున్నాను, టిష్యూ నాప్కిన్స్ ఇలా ఈజీగా తీసుకునే విధంగా. ఇక్కడైతే సెకండ్ ర్యాక్ క్లీన్ చేస్తున్నానండి. ఇక్కడైతే ఇదివరకు స్టీల్ సామాన్లు, గ్లాసెస్ ఇలాంటివి పెట్టుకునేదాన్నండి. ఇప్పుడైతే నేను రెగ్యులర్గా వాడుకునే గిన్నెలు పెట్టుకుందాము, ఇంకా పింగాణీ గ్లాసెస్ ఉంటాయి కదండి, అలాంటివి పెట్టుకుందామని అనుకుంటున్నానండి. ఇక్కడైతే మా వారు క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడైతే క్లీన్ చేసిన తర్వాత ఆరిపోయాక పేపర్ స్టిక్ చేసి నేను ఇలా ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట. ఒక దాంట్లో ఒకటి పెట్టడం వల్ల ఏంటంటే మనకి ప్లేస్ అనేది కొంచెం తగ్గుతుంది కదా, ఎక్కువ గిన్నెలు పెట్టుకోవచ్చు. నేనైతే పెద్ద గిన్నెలో 2-3 గిన్నెలు పెట్టేసి ఇలాగా పెట్టుకుంటున్నానండి. సెకండ్ ట్రాకే కాబట్టి తీసుకోవడానికి కొంచెం ఈజీగానే ఉంటుంది, నాకు అందుతాయి కాబట్టి. ఇక్కడైతే నేను చిన్న కాట్ ఒకటి పర్చేస్ చేశానండి. ఇది 100 రూపీస్ అనమాట. దీనిపైన అయితే ఇలాగా రెగ్యులర్గా వాడుకునే కాఫీ మగ్స్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను ఈ DIY నేనే చేశానండి. ఈ ర్యాక్ ఆర్గనైజర్ నేనే చేశాను థర్మాకోల్ షీట్స్తో. మీకైతే అది ముందు ఎలా చేశానో చూపిస్తానండి. ఇక్కడైతే నేను ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్ లాంటివి తీసుకున్నానండి. ఇవన్నీ ఇక్కడ ప్లేస్ చేశాను. ఇక్కడైతే నేను ఒక చిన్న ఐడియల్ని ప్లేస్ చేశాను. దీనివల్ల అయితే నా ర్యాక్ చాలా అందంగా మారిందండి. ఇంకా నేను సెకండ్ ర్యాక్లో మిక్సీ జార్స్ కూడా పెట్టాను. మీకు సెకండ్ క్లిప్పింగ్లో యాడ్ చేస్తానండి. ఇక్కడ మిస్ అయ్యింది. ఇక్కడైతే థర్డ్ ర్యాక్లో ఇలా సామాన్లని డంప్ చేసినట్టు కనిపిస్తున్నాయి కదండి. ఈ ర్యాక్ అయితే నాకు చాలా స్పెషల్ అండి. చాలా అందంగా మారిందండి ఈ థర్డ్ ర్యాక్. మీరు చూడండి. నేనైతే థర్డ్ ర్యాక్ సామాన్లన్నీ తీసేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని ఆరిపోయిన తర్వాత వాల్ పేపర్ అంటించానండి. వాల్ పేపర్ అంటించిన తర్వాత నేనే ర్యాక్ ఆర్గనైజర్స్ అయితే థర్మాకోల్ షీట్స్తో స్పైస్ ఆర్గనైజర్స్ కోసం ఒక చిన్నది, ఇలా పప్పుల కోసం ఒక పెద్ద ఆర్గనైజరు చేశానండి. ఇప్పుడైతే నేను ఎలా చేశానో మీరే చూడండి.
చూసారు కదండి ఎలా ఆర్గనైజ్ చేశానో. ఇలాగైతే 4 స్టెప్స్ కింద కట్ చేసుకొని ఇలా స్టిక్ చేసుకున్నానండి. ఇప్పుడైతే మనకి హైట్ వైజ్ తెలుస్తుంది కదండి. నేనైతే పై ర్యాక్లో కేజీ బాక్సెస్ పెట్టుకున్నాను. కింద ర్యాక్లో వచ్చేసి హాఫ్ కేజీ బాక్సెస్ పెట్టుకున్నానండి. దానివల్ల ఏంటంటే పై ర్యాక్లో ఏమున్నాయో కింద ర్యాక్లో ఏమున్నాయో నీట్గా తెలుస్తుంది. చూసారా ఆర్గనైజర్ ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందో. చూడండి నేను ఇలాగైతే ప్లేస్ చేసుకున్నాను అనమాట. ఇదైతే చిన్నది మీషోలో పర్చేస్ చేశానండి, 250 రూపీస్. అయితే ఇది నేను ఇప్పుడు పర్చేస్ చేయలేదండి, నా పాత ఇంట్లో ఉన్నప్పటి నుంచే నాకు ఇది ఉందన్నమాట. ఇక్కడ యూస్ చేశాను. చూసారు కదండి ఎలా ప్లేస్ చేసుకున్నానో. ఇప్పుడైతే మనం అన్ని సామాన్లు, అన్ని పప్పుల డబ్బాలు, స్పైసెస్ జార్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకుందాం. ఇక్కడైతే నేను వారంలో 1-2 సార్లు వాడే పప్పులన్నీ వెనకాల పెట్టుకుంటున్నానండి. రెగ్యులర్గా రోజు వాడేవైతే ముందు పెట్టుకుంటున్నాను అనమాట. అంటే నట్స్ రోజు వాడతాం కదండి, పిల్లలకి సోక్ చేసి ఇస్తాం కదా. ఇక్కడైతే కారం, పసుపు రోజు అవసరం కాబట్టి ముందర పెట్టుకున్నానండి. ఇంకా ధనియాల పొడి, గరం మసాలా అయిపోయింది, అవి తెప్పించి అక్కడ అందులో వేయాలన్నమాట. ఇక్కడైతే స్పైసెస్ అన్నీ ఇలాగా ఆర్గనైజ్ చేసుకుంటున్నానండి. ఇవైతే నాకు ఒక ప్యాకెట్లో 4 వచ్చాయి అన్నమాట ఈ గ్లాస్ జార్స్. నేనైతే 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. 12 వచ్చాయండి నాకు మొత్తం. ఒక్కొక్క దాంట్లో 4 ఉంటాయి అన్నమాట. నాకైతే 12 పీసెస్ సరిపోయాయండి. ఇవైతే నేను డీమార్ట్లో తీసుకున్నాను. 4 పీసెస్ వచ్చి 100 రూపీస్ పడిందండి. నాకైతే ఇవి చాలా యూస్ఫుల్ అనిపించాయి. ముందు ర్యాక్లో అనుకూలంగా రోజు తీసుకునేవి ఆవాలు, జీలకర్ర, మెంతులు పెట్టుకున్నానండి. మిరియాలు, లవంగాలు కూడా రెగ్యులర్గా వాడతాను కాబట్టి ముందు పెట్టుకున్నాను. ఇది కూడా చిన్ని మొక్కలు డీమార్ట్లోనే కొన్నానండి. 69 రూపీస్ పడింది ఒకటి. నాకైతే చాలా అంటే చాలా నచ్చాయండి. న్యాచురల్గా అనిపిస్తున్నాయి కదా చాలా. నేనైతే ఇక్కడ మీకు ఒక చిన్న కప్ చూపిస్తున్నాను కదండి. ఈ కప్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఈ కింద స్టూల్ అయితే నేనే ప్రిపేర్ చేశానండి. ఏం లేదంటే పేపర్స్ స్టిక్స్ అలా కట్ చేసుకొని స్టిక్ చేసుకున్నాను అనమాట. ఇక్కడైతే నేను ఇంకా లైట్స్ పెట్టానండి. ఇవైతే ఒక పీస్ 30 రూపీస్ పడింది. మనం సెల్స్ అనేవి మార్చుకోవచ్చు అనమాట. నేను రెంట్ హౌస్ కాబట్టి నేనైతే ఇలా టెంపరవరీగా పెట్టానండి. మీది కనుక ఓన్ హౌస్ కనుక అయితే మీరు మంచివి తీసుకొని ప్లేస్ చేయొచ్చు. ఇవైతే నేను ఒక 6 మంత్స్ కల్లా యూస్ చేద్దాం కదా అని చెప్పి సెల్స్ రీయూస్ చేసుకునేలాగా కొన్నానండి. ఇక్కడైతే నేను రెగ్యులర్గా వాడుకునే పప్పులు అయితే పెట్టుకున్నాను. కందిపప్పు, మినపప్పు, ఇవి రోజు వాడతాం కదండి. బిర్యానీ రైస్ ఇలాంటివన్నీ ఫస్ట్ ర్యాక్లో పెట్టానండి. సెకండ్ ర్యాక్లో అయితే బ్రేక్ఫాస్ట్కి సంబంధించి సేమియా, ఇలా పెసళ్ళు ఇవన్నీ బ్రేక్ఫాస్ట్కి తరచూ వాడతాం కదండి. వేపిన శనగపప్పు, రవ్వ ఇలాంటివన్నీ ముందర పెట్టుకున్నానండి. ఇక్కడైతే నేను ర్యాక్స్ అన్నీ ఆర్గనైజ్ చేసిన తర్వాత ఈ గోడ నాకు చాలా ప్లెయిన్గా అనిపించిందండి. ఇక్కడైతే నేను ఒక గ్రీన్ కలర్ గ్రాస్ది ఇలా స్టిక్ చేస్తున్నానండి. కట్ చేసుకున్నాను మెజర్మెంట్స్ తీసుకొని. అది అయితే ఇప్పుడు నేను ప్లేస్ చేస్తున్నానండి. నేనైతే నా మేకోవర్ చాలా తక్కువ బడ్జెట్లో చేయాలని అనుకున్నానండి.
నేనైతే చాలా తక్కువ బడ్జెట్లోనే చేశానండి. ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టలేదు. నాకైతే ఈ మేకోవర్ మొత్తంకి 3000 రూపీస్ అయితే పడిందండి. ఎందుకంటే నా దగ్గర ఈ గ్రాస్ ఇలాంటివి ఆల్రెడీ ఉన్నాయన్నమాట. అందువల్ల నేను ఓన్లీ ర్యాక్ ఆర్గనైజర్స్ మాత్రమే పర్చేస్ చేశాను. వాటికి మాత్రమే నాకు 2000 రూపీస్ అయ్యాయండి. ఇంకా డీమార్ట్‌లో ఈ చిన్ని కంటైనర్స్ కొనడం వల్ల 300 రూపీస్ అయ్యాయి. మిగిలినవి ఇంకా అయ్యాయన్నమాట. ఇక్కడైతే నేను హ్యాండీగా పెట్టుకునేవన్నీ అంటే షుగరు, టీ పౌడరు, కాఫీ పౌడరు, ఆయిల్ ఇలా రెగ్యులర్‌గా వాడేవన్నీ ఇక్కడ పెడదామని అనుకుంటున్నాను. ముందైతే క్లీన్ చేసుకుంటున్నానండి. నీట్‌గా వాష్ చేసేసి తడిగుడ్డతో తుడిచాక ఆరిపోయిన తర్వాత ఇలా ప్లేస్ చేసుకుంటున్నానండి. టిష్యూ నాప్కిన్స్ పెట్టి ఇలా క్లీన్‌గా ఆర్గనైజ్ చేస్తున్నానండి. ఇలా కాఫీ పౌడర్, టీ పౌడర్ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఇలా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత అయితే నాకు వంట చేయడానికి చాలా ఈజీగా ఉందండి. అంటే అన్నీ మనకి అనుకూలంగా అందుతున్నాయి కదా! ఇదివరకైతే తీసుకుంటే 4 సామాన్లు పడిపోయేవండి. చాలా ఇబ్బందిగా ఉండేది. ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే నాకు కూడా చాలా ఆనందంగా అనిపించిందండి. చూడడానికి కూడా చాలా అందంగా ఉంది కదండీ! ఇక్కడైతే నేను అల్లం దంచుకునేది కూడా ఈజీగా పెట్టుకున్నానండి అనుకూలంగా. ఇక్కడైతే నేను గ్యాస్ కింద పోర్షన్ మొత్తం క్లీన్ చేస్తున్నానండి. ఇక్కడైతే సామాన్లన్నీ స్టీల్ సామాన్లు డంప్ చేసినట్టు అనిపిస్తున్నాయి కదండీ! ఇక్కడ ఈ ప్లేస్ కోసం నేను పర్టికులర్‌గా ఆర్గనైజర్స్ అయితే పర్చేస్ చేశాను. నాకు ఈ ర్యాక్ కోసమే నాకు కొంచెం 2000 రూపీస్ అయ్యాయండి. మిగిలిన బడ్జెట్ అంతా ఇంకెక్కడ అవ్వలేదు కానీ నాకు ఈ ర్యాక్‌కే స్పెసిఫిక్‌గా 2000 రూపీస్ అయితే పడింది. ఇక్కడైతే నేను నీట్‌గా తడిగుడ్డ పెట్టి తుడిచేస్తున్నాను. నీట్‌గా వాష్ చేసేసానండి సోప్ పెట్టి. చూసారా ఎంత నీట్‌గా క్లీన్ చేసుకున్నానో. ఇక్కడైతే ఈ లాస్ట్ కార్నర్ కూడా నేను స్పేస్ వేస్ట్ చేయాలనుకోవట్లేదు. అందుకే నేను రేషన్ బియ్యం అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. ఇంకా అటుకులు కూడా బియ్యం దోసలో వేస్తాం కదండీ! అవి అక్కడ పెట్టేశాననమాట. ఇక్కడైతే 4 ర్యాక్ ఆర్గనైజర్స్ ఇదేనండి 1000 రూపీస్ పడింది. ఈ పెద్ద కంటైనర్ 900 రూపీస్ పడిందనమాట. పై ర్యాక్‌లో అయితే గనక నేను రెగ్యులర్‌గా వాడుకునే గరిటెలన్నీ పెట్టుకున్నానండి. ఇంకా ఫిల్టర్స్ ఇలాంటివన్నీ హ్యాండీగా ఫస్ట్ ర్యాక్‌లో పెట్టుకున్నానండి. సెకండ్ ర్యాక్‌లో అయితే ఇలా సూప్ బౌల్స్, చట్నీ బౌల్స్ ఇలాంటివన్నీ ఇక్కడ ప్లేస్ చేశానండి. చూసారా అండి ఎంత నీట్‌గా ఉందో ఆర్గనైజ్ చేస్తుంటే. నాకు చేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించింది కానీ చేసిన తర్వాత అయితే ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడైతే నేను గ్లాసెస్ అన్నీ పెట్టుకున్నాను, చెంబులు. లాస్ట్ ర్యాక్‌లో వచ్చేసి టీ పెట్టుకునే గిన్నెలు పెట్టుకున్నాననమాట. ఇక్కడైతే నేను మిగిలిపోయిన సామాన్లు ఉంటాయి కదండీ! మనం వాడిన తర్వాత మంత్‌కి సరిపడా గ్రాసరీస్ అవన్నీ ఇందులో నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటున్నానండి. నాకు ఈ కంటైనర్ కూడా చాలా యూస్‌ఫుల్ అనిపించిందండి. ఎవరికైనా సామాన్లు ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటిది కనుక ఒకటి ఉంటే అన్నీ నీట్‌గా ఇందులో పెట్టేసుకోవచ్చండి. చాలా అంటే చాలా యూస్‌ఫుల్ అనమాట ఇలాంటి కంటైనర్స్ మాత్రం. నేనైతే గ్రాసరీస్ కొంచెం ఎక్కువే కొంటానండి. ఎందుకంటే నేను 2 మంత్స్‌కి ఒకసారి గ్రాసరీస్ అనేవి తీసుకుంటాను. ఇక్కడైతే లెఫ్ట్ ఓవర్ బాక్సెస్ ఉంటాయి కదండీ! మనం మిగిలిపోయినవి అంటే అన్నం మిగిలిపోయిన, కూరలు మిగిలిపోయిన ఫ్రిడ్జ్‌లో పెడతాం కదా! ఆ బాక్సెస్ కూడా ఇందులో పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే చూడండి ఈ ర్యాక్ ఎంత ఆర్గనైజ్డ్‌గా ఎంత నీట్‌గా ఉందో. ఇప్పుడైతే ఈ ర్యాక్‌కి వచ్చేసానండి. ఈ ర్యాక్ అయితే నేను డైలీ వాడుకునే ప్లేట్స్, రెగ్యులర్‌గా వాడుకునే దోస పెనము అలాంటివన్నీ ఈ ర్యాక్ స్టాండ్‌లో ఆర్గనైజ్ చేస్తున్నానండి. ఈ ర్యాక్ స్టాండ్ కూడా నేను మీషోలో పర్చేస్ చేశానండి. నాకు 500 రూపీస్ పడింది. అది కూడా పాతదేనండి, కొత్తదైతే కాదు. నేను కొని ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అయిపోతుంది. ఇదిగోండి ఇలా ప్లేస్ చేసేసాను. ఇక్కడైతే నేను ఈ సామాన్లన్నీ కూడా నేను నా పెళ్ళప్పుడు కొన్న సామాన్లేనండి. ఓన్లీ 1, 2 మాత్రమే ఈ మధ్య కొన్నాను. మిగిలిన సామాన్లన్నీ నా పెళ్ళికి కొన్న సామాన్లు, పెళ్ళప్పుడు కొన్నవేనండి. కానీ స్టీల్ సామాన్లు చూస్తే మాత్రం నాకెందుకో కొనాలి అనిపిస్తుందండి. కానీ కంట్రోల్ చేసుకొని కొనకుండా ఉంటున్నాను. ఎందుకంటే సామాన్లు ఎక్కువైపోతే ఎక్కడ పెట్టాలండి? చిన్న ఇల్లు కదా! ఇక్కడైతే నేను రెగ్యులర్‌గా వాడుకునే రైస్ అయితే ఇక్కడ పెట్టానండి. నేనైతే ఇక్కడ ఇడ్లీ పాత్ర, చిన్న చిన్న గిన్నెలు ఇలా పెట్టేశానండి. ఇక్కడైతే నేను ఆయిల్ మార్కులన్నీ కవర్ చేద్దామని చెప్పి చిన్న పెయింటింగ్ అయితే డ్రా చేస్తున్నాను. ఇక్కడైతే నేను రెడ్ కలరు, యెల్లో కలర్, గ్రీన్ కలర్ తీసుకొని ఇలాగా ఒక కలర్ అయితే చేశానండి.
అది మట్టి కలర్ లాగా వస్తుందన్నమాట. మట్టి కలర్ లాగా ఎందుకు చేశానంటే, మనం పాతకాలంలో మట్టి మీద ముగ్గేస్తే ఎంత అందంగా ఉంటుందండి. అందుకని నేను ఆ విధంగా ఇలా డ్రా చేస్తున్నాను. దీనిపైన తెల్ల ముగ్గేస్తే చాలా అందంగా ఉంటుందనిపించి ఇలా చిన్న ఐడియాతో చేస్తున్నాను. ఇలా వచ్చిందనమాట ఫైనల్‌గా. దీనిపైన అయితే ముగ్గు వేయడం కోసం నేను ఒక పేపర్ కటింగ్ అయితే చిన్నది కట్ చేస్తున్నాను. నాకైతే ముగ్గులు పెద్దగా రావండి. అందువల్ల ఇలా ఇలా పేపర్ కటింగ్స్ చేసుకుంటున్నాననమాట. ఇలా పేపర్ కటింగ్స్ చేసుకున్న తర్వాత నేను డ్రా చేసింది మీకు చూపిస్తానండి. నేనైతే ఇక్కడ ఇలాగా ముగ్గులాగా వేసుకుంటున్నాననమాట. చూడండి ఇలా వైట్ కలర్ వేయడం వల్ల ఒక చిన్న ఫ్లవర్ లాగా వస్తుంది. మనకి ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే ఇలాగా ఫినిషింగ్‌లో మనం ఇలా క్లోజ్ చేసేయొచ్చండి. ఇలా ఫినిషింగ్ చేసుకోవడం వల్ల మనకి ముగ్గు అయితే చాలా నీట్‌గా కనిపిస్తుందండి చేత్తో వేసినట్టు. ఇప్పుడైతే నేను మిగిలిపోయిన పాతవి వుడెన్ స్పూన్స్ ఉంటాయి కదండీ! దానిపైన వైట్ కలర్ పెయింటింగ్ ఏసి, తర్వాత యెల్లో కలర్‌తో ఇలాగా పెయింటింగ్ వేసుకొని దీనిపైన కిచెన్ అని రాసుకుంటున్నానండి. ఇలా రాసుకున్న దాన్ని గ్రీన్ కలర్ మ్యాట్ మనం స్టిక్ చేసుకున్నాం కదండీ! ఆ గ్రీన్ కలర్ మ్యాట్ పైన గ్లూ స్టిక్‌తో స్టిక్ చేసుకున్నానండి. ఇలా మన చేతులతో చేసుకున్నది ఇంటికి ఇలా ప్లేస్ చేసుకుంటే చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది కదండీ! ఎంతైనా మన చేత్తో చేసుకున్నది కదా! చాలా హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా నా కిచెన్ మొత్తం ఎలా రెడీ అయిందో ఒకసారి చూసేయండి మీరే. ఫైనల్‌గా అయితే నా కిచెన్ ఇలా రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరే ఫైనల్ లుక్ అయితే చూసేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఇక్కడైతే నేను సెకండ్ ర్యాక్‌లో మిక్సీ జార్స్, రెగ్యులర్‌గా వాడుకునే స్పూన్స్, హనీ, ఇంగువ ఇలాంటివి పెట్టుకున్నానండి. స్టార్టింగ్‌లో మీకు చెప్పలేదు కదా! అయితే నేను ఈ ఈ ఆర్గనైజింగ్ మొత్తం 4 డేస్ పట్టిందండి నాకు. అందువల్ల నేను ఒక్కొక్క రోజు అలా ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చానండి. మధ్యలో నాకు ఆర్గనైజ్ చేసేటప్పుడు కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అందుకని నిదానంగా చేసుకుంటూ రావాల్సొచ్చింది. అంటే మా పాపకు కూడా హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట. అందువల్ల నాకు కొంచెం టైం ఎక్కువ పట్టింది. వీడియోస్ కూడా కొంచెం లేట్ అయ్యాయన్నమాట. ఇక్కడైతే నేను గ్రైండరు, మిక్సీ ఇలాగా వైట్ కలర్ క్లాత్‌తో ఇలా కవర్ చేశానండి. కవర్స్ పాడైపోయాయి. సో, నేను వైట్ కలర్ క్లాత్‌తో కవర్ చేశాను. ఇది నా రాగి బిందండి. మా అత్తయ్య రాగి బిందె. 40 ఇయర్స్ రాగి బిందెది. ఇక్కడైతే సామాన్లు బేసన్ కూడా కింద క్లాత్ ఇంకా ప్లాస్టిక్ కవర్ ఏసేసి ఇలా పెట్టుకున్నాను రైస్ బ్యాగ్ ఏసి నీట్‌గా. అంటే తడి కింద అవ్వకుండా అనమాట. నేను గ్యాస్ పైన మొత్తం ఇలాగ బండ పైన ముగ్గులేసుకున్నానండి చాక్ పీస్‌తో. ఎందుకంటే వాష్ చేసుకొని ప్రతి వారం ముగ్గులేసుకోవచ్చు కదా! అందుకననమాట. ఇప్పుడైతే నా ఫైనల్ లుక్ అయితే చూడండి. మొత్తం కిచెన్ మొత్తం ఎలా రెడీ అయిపోయిందో. ఇప్పటివరకు నా వీడియో చూసారు కదండీ! మీకు కనుక నా ఆర్గనైజింగ్ నచ్చినట్టయితే, నా వీడియో మీకు నచ్చినట్టయితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.